హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డేగా విహారీ. ఇప్పుడైతే మనం వేములవాడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాంపల్లి గుట్ట మీదకి అయితే వెళ్తున్నాము. ఈ నాంపల్లి గుట్ట మీద నాగదేవత ఆలయం, అలాగే లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం, అలాగే ఆలయం పక్కన ఒక మునుల గుహ ఉందట. ఈ మూడింటిని మీకైతే ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఒకసారి అయితే గుట్ట మీదకి వెళ్ళి చూద్దాం రండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియో మాత్రం మేము డ్రోన్ తీసుకున్నాక తీసిన మొదటి వీడియో. ప్లీజ్ మా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ యొక్క సపోర్ట్ మాకు కనుక ఉంటుంటే ఇటువంటి ఇంకా అద్భుతమైన ప్రదేశాలు మీకైతే చూపించడానికి మాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఎక్కువ. ఓకేనా ఫ్రెండ్స్? మొదట మనం నాగదేవత ఆలయంలోకి వెళ్లే కంటే ముందు స్తంభాన్ని చీల్చుతూ ఉన్న నరసింహస్వామి మనకు కనిపిస్తాడు. ప్రపంచంలోనే మీరు ఇంతవరకు ఎప్పుడు చూడని ఒక అద్భుత ఆలయాన్ని చూపిస్తున్నాను. అదేంటంటే నాగపాము ఆకారంలో ఉన్న నాగదేవత ఆలయం. మన భారతదేశం అంటే వివిధ దేవాలయాలకు పేరుగాంచింది. అంటే వివిధ దేవాలయాలు వివిధ ఆకారాల్లో కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు మీకు చూపించబోయే ఈ ఆలయం మాత్రం మనకు ఇన్ని ఆలయాలకు భిన్నంగా ఈ ఆలయం ఉంటుంది. ఆ ఆలయం ఏంటంటే నాగదేవత ఆలయం. అయితే ఇక్కడ నుంచి మనం లోపలికి రాగానే మనకు మొదటగా రాక్షసులు అయితే కనిపిస్తుంటారు. ఇవైతే ఒకటి 2-3 విగ్రహాలు అయితే ఉన్నాయి. అయితే ఈ పాము ఆకారంలో ఉన్న నాగదేవత ఆలయంలోకి వెళ్ళగానే లక్ష్మీ నరసింహస్వామి, హిరణ్యకశపుడు, భక్త ప్రహ్లాదకు సంబంధించిన విగ్రహాలు మనకు కనిపిస్తాయి. వీరికి సంబంధించిన ఒక కథ ఏంటంటే, రాక్షస జాతికి చెందినవాడే హిరణ్యకశపుడు, అతని యొక్క కొడుకే భక్త ప్రహ్లాదుడు. ఈ ప్రహ్లాదుడు ఎప్పుడూ హరినామాన్ని జపిస్తూ ఉంటాడు. అది నచ్చని హిరణ్యకశపుడు తన కుమారుణ్ణి ఏ విధంగానైనా ఆ హరినామాన్ని మరిచేలా చేయాలని అనుకుంటాడు. అయితే ఆ హరినామాన్ని మరిపించడానికి అనేక శిక్షలను భక్త ప్రహ్లాదునికి విధిస్తాడు. అయినా కానీ ప్రహ్లాదుడు ఆ హరినామాన్ని జపించడం మానడు. అయితే కొద్ది రోజుల తర్వాత హిరణ్యకశ్యపునికి భక్త ప్రహ్లాదునికి మధ్య వాగ్వాదం జరుగుతుంది. అదేంటంటే, అప్పుడు హిరణ్యకశ్యపుడు ఈ స్తంభంలో నీ స్వామి ఉన్నాడా అని అంటే, ఎందెందు చూసినా అందందు గలడని భక్త ప్రహ్లాదుడు చెప్పగానే తన వద్ద ఉన్న గదను తీసుకొని స్తంభాన్ని కొడతాడు. అప్పుడు స్తంభం నుంచి ఉగ్ర నరసింహస్వామి బయటకు వస్తాడు. అలా వచ్చి నరసింహస్వామి హిరణ్యకశ్యపుని వధిస్తాడు. ఈ కథకు సంబంధించిన విగ్రహాలు ఈ నాగదేవత ఆలయంలో మనకు కనిపిస్తుంటాయి. ఈ నాగదేవత ఆలయంలో ప్రహ్లాదునికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న గురువు విగ్రహాలు, అలాగే ప్రహ్లాదుని శిక్షిస్తున్న విగ్రహాలు మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇక్కడ చూడొచ్చు, రాతిపై ప్రహ్లాదుని పడుకోబెట్టి కత్తితో నడకడానికి సిద్ధంగా ఉన్న రాక్షసుల విగ్రహాలు మనకు కనిపిస్తుంటాయి. అయితే ఇక్కడ మనకు హిరణ్యకశ్యపుని లక్ష్మీనరసింహస్వామి తన మోకాల మీద పడుకోబెట్టి తన కడుపులో నుంచి పేగులు గోళ్ళ ద్వారా చీల్చుతున్న లక్ష్మీనరసింహస్వామి విగ్రహం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ నాగదేవత ఆలయం నుంచి కొద్ది దూరంలో, అంటే కొంచెం ఎత్తులో లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఉంది. ఓసారి అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. పూర్వం 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని పరిపాలిస్తున్నవాడు రాజరాజ నరేంద్రుడు. ఈ రాజరాజ నరేంద్రుని యొక్క భార్య రత్నాంగిదేవి. ఈ పుణ్య దంపతులకు సంతానం లేదు. వీరి సంతానం కోసం అనేక దేవాలయాలు తిరుగుతుంటారు. అందులో భాగంగానే మన వేములవాడ రాజరాజేశ్వరుని ప్రాంతానికి కూడా వస్తారు. మరి ఈ నాంపల్లి గుట్టపై ఉన్న నవసిద్ధులు ఈ రాజేశ్వరునికి అభిషేకం చేస్తూ ఉంటారు ప్రతిరోజు. ఒకరోజు ఈ పుణ్య దంపతులు ఈ సిద్ధులను కలిసి తమ యొక్క బాధను వినిపించుకుంటారు. అప్పుడు నవసిద్ధులు ఏమి చెప్తుంటారే, ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో నాంపల్లి గుట్ట మీద లక్ష్మీనరసింహుడు కొలువై ఉంటాడు. ఒకవేళ మీరు గనక ఆ లక్ష్మీనరసింహ స్వామికి 41 రోజులు గనక తపస్సు చేస్తే తప్పకుండా మీకు సంతానం కలుగుతుందని ఆ నవసిద్ధులు చెప్తారు.
అందుకు రత్నాంగిదేవి ఒప్పుకొని 41 రోజుల పాటు తపస్సు చేస్తుంది. అందుకు ఫలితంగానే సారంగధరుడు అనే కుమారుని పుత్ర సంతానంగా పొందుతుంది. అప్పటి నుంచి ఈ కొండపై ఉన్న లక్ష్మీనరసింహస్వామిని సంతాన లక్ష్మీనరసింహస్వామిగా కొలుస్తారు. అయితే ఇప్పుడు ఆ గుట్ట మీదకి వెళ్ళడానికి చాలా సింపుల్గా వెళ్తున్నాం కదా. అయితే అప్పుడు మాత్రము మనకి ఇక్కడ చూడండి, ఇది పాతదోవ. అప్పుడు వెళ్ళడానికి చాలా అవస్థలు ఉండేవి, ఎందుకంటే వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఎక్కడానికి చాలా ఇబ్బంది ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఈ మెట్ల మార్గం నిర్మించి చాలా ఈజీ అయిపోయింది మనం గుట్టపైకి వెళ్ళడానికి. ఓల్డ్ మార్గాన్ని ఎంచుకుంటాం రండి. ఎవరైతే భక్తులు స్వామివారిని తమ యొక్క కోరికలు కోరుకొని ఆలయానికి ముందు ఉన్న ధ్వజస్తంభం మీద రూపాయి కాయిన్ కానీ 2 రూపాయల కాయిన్ కానీ ఈ ధ్వజస్తంభం మీద వేస్తే ఆ కాయిన్ కనుక ఆ ధ్వజస్తంభం మీదనే ఆగితే వారి యొక్క కోరికలు నెరవేరుతాయని ఇక్కడి వారు చెబుతుంటారు. అయితే నేను కూడా ఒక మొక్కి ఈ ధ్వజస్తంభం మీద అయితే కాయిన్ వేశాను. బట్ నేను వేసిన ఒకేసారికి ధ్వజస్తంభం మీద ఆ కాయిన్ పడింది. అయితే ఆలయం ముందుగానే మనకు హనుమంతుని రాతిశిల విగ్రహం మనకు కనిపిస్తుంది. ఒకసారి అయితే గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకుందాం రండి. ఇదే స్వామివారి ప్రధాన గర్భగుడి. గుడి పక్కన మనకు కనిపిస్తుంది. ఇక్కడే భక్తులు మొక్కి మునుపులు కడతారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ చూపిస్తాను. అదేంటంటే ఇక్కడ ఒక గుహ ఉందంట. ఆ గుహ దగ్గరికి వెళ్ళి చూద్దానండి. సిద్ధుల గుహనంట. ఆ గుహ కాడికి వెళ్ళడానికి ఒకప్పుడైతే కొంచెం ఇబ్బంది ఉండదు. ఇప్పుడైతే మెట్లు ఉన్నాయి. అది చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వచ్చి అందరూ విజిట్ చేయడానికి అనుకూలంగా ఉంది. అయితే ఆ గుహ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటంటే మనం ఇక్కడ చెప్పుకోవడం కంటే ఆ గుహ దగ్గరికి వెళ్ళి అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే చూద్దామండి. స్కిప్ చేయకుండా మాత్రం మా వీడియో అయితే చూడండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఆ గుహ. ఒకసారి అయితే లోపలికి వెళ్దానండి. మరి ఈ గుహ స్టోరీ చెప్పడం కంటే ముందు మనం గుహ లోపలికి వెళ్ళి వచ్చాకనే స్టోరీ చెప్తాను. ఒకసారి అయితే గుహ లోపలికి వెళ్దానండి. ఈ గుహ యొక్క ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, నవసిద్ధులు అనే సిద్ధులు ఈ ప్రాంతంలో ఈ గుట్టపైన ధ్యానం చేసి వేములవాడలో ఉన్న రాజేశ్వరుడిని దర్శనం చేసుకుని మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేసుకునేవారట. అయితే మరి ఇప్పుడు ఈ గుహ ఎంతవరకు ఉందో చూద్దాం ఒకసారి రండి. అయితే ఇప్పుడు ఈ గుహ మాత్రం మొత్తం ఒక రాతితో మొత్తం కవర్ చేస్తారు. అక్కడికి వెళ్ళడానికి వీలు లేకుండా మొత్తం రాతి కట్టడం కట్టారు. కొద్ది దూరం మాత్రమే మనకి ఈ గుహ కనిపిస్తుందండి. మనకు కనిపిస్తున్న ఈ విగ్రహాలే ఆ నవసిద్ధుల విగ్రహాలు. అంటే ప్రస్తుతానికి ఇక్కడ మనకు కొన్ని దర్శనమిస్తున్నాయి. అయితే మేము అక్కడక్కడ చూసిన వీడియోస్ కానీ కొంచెం సేకరించిన సమాచారాన్ని బట్టి మాకేం తెలిసిందంటే, ఈ నాంపల్లి గుట్ట నుంచి వేములవాడడానికి ఒక సొరంగ మార్గంలో ఉంది కదా. అయితే ఆ సొరంగ మార్గంలో కొన్ని బంగారు నిధులు, కొన్ని గుప్త నిధులు ఉన్నావని మాకు తెలిసింది. అయితే వాటి కోసం వెళ్ళడానికి వీలు లేకుండా మనకి ఇక్కడ రాతి కట్టడం క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది. మాకు ఇక్కడ ఒక వింత కనిపించింది ఏంటంటే, ఒక బండరాయి మీద చెట్టు మొలిచింది.